హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్ భాగంగా ఉపసంహరణే ఔషధమా, చికిత్సపై విచికిత్స అని చెప్పేసి ఎడిటోరియల్ రావడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం. దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రైటింగ్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకున్న దానిపై స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మనం మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి దాన్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకున్నట్లయితే మీ ఆన్సర్ మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇనిషియేటివ్ని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని ప్రోత్సహించడానికి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అయినా, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయినా మీ క్వశ్చన్ని రేజ్ చేయండి. దాన్ని మనము ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నేపథ్యంలో రైటర్ దీనిలో ఏం చెప్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలని పెట్టుబడుల ఉపసంహరణ దిశగా వెళ్ళాలని చెప్పేసి, అంటే ప్రైవేటీకరించాలని చెప్పేసి అనుకుంటుందన్నమాట. దాంట్లో భాగంగా ఏంటి అంటే ఐడిబిఐ బ్యాంకును, బీపీసీఎల్ని, షిప్పింగ్ కార్పొరేషన్ని, ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి, అంటే పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. దీని ద్వారా ఈ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు 1.75 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఈ నేపథ్యంలో అసలు పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంది, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, దీనివల్ల ప్రభుత్వానికి జరిగే లాభం ఏంది, మొత్తానికి ఇది ప్రభుత్వానికి లాభమా నష్టమా అనేది మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. మొదటగా పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏంది? ప్రభుత్వ రంగ సంస్థలు, అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి వివిధ సంస్థలలో 100% ప్రభుత్వానికి వాటా ఉంటుంది అనమాట. ఆ వాటాలో కొంత వాటాను ప్రైవేటీకరణ చేయడాన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణగా అని చెప్పేసి అనుకుంటాం అనమాట. ఇది పెట్టుబడుల ఉపసంహరణ. అయితే ఇది ఎప్పటి తీసుకొచ్చారంటే, మనము 1991 ఆర్థిక సంస్కరణలో భాగంగా పీవీ ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ను తీసుకురావడం జరిగిందనమాట. దాని ద్వారా నుంచే మనము అప్పటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి వాటాను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందన్నమాట. అయితే పెద్ద మొత్తంలో మనము మన వాజ్పేయి ప్రభుత్వంలో మనం పెద్ద మొత్తంలో పెట్టుబడుల ఉపసంహరణ దిశగా చేపట్టిందని చెప్పుకోవచ్చు. అలాగే వాజ్పేయి ప్రభుత్వంలోనే ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అలాగే మంత్రివర్గ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా 2014, ఇప్పుడు సెకండ్ టైం నడుస్తుంది కదా ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం కూడా ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు, అంటే 2014-19 సంవత్సరానికి గాను దాదాపు 2.79 లక్షల కోట్ల రూపాయల ద్వారా డబ్బులని కేవలం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారానే సంపాదించింది అనమాట. ఇది చాలా పెద్ద మొత్తం అన్నమాట. అయితే ఈ 2020-21 ఈ సంవత్సరానికి గాను దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించాలని అనుకుంటే, ఈ కోవిడ్ కారణంగా అది కేవలం 19,000 కోట్ల రూపాయల దాకా సంపాదించిందని చెప్పేసి దీనిలో మన రైటర్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, అసలు పెట్టుబడులు ఉపసంహరణ చేపట్టడానికి ప్రభుత్వము ఎందుకు ముందడుగేస్తుంది, పెట్టుబడి ఉపసంహరణ వల్ల ఎటువంటి నష్టాలు ఏర్పడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అయితే దీంట్లో చూడవచ్చు, అసలు ఫస్ట్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం గల ప్రధాన రీజన్ ఏంటంటే ద్రవ్యలోటు అనేది పెరిగిపోతుంది. ఆ ద్రవ్యలోటుని తగ్గించడానికి డబ్బులు అవసరం మాకు. ఆ డబ్బులు పన్నుల ద్వారా అనుకున్నంత మీరు రావట్లేదు. కాబట్టి మేము ప్రభుత్వ రంగ వాటాలను ప్రైవేటీకరణ చేస్తున్నాం. దాని ద్వారా వచ్చే డబ్బుల్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అని చెప్తుందన్నమాట. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి సంస్థలను, అంటే లాస్లో ఉన్నటువంటి ఇటువంటి సంస్థలను ఇప్పుడు, అంటే దీంట్లో అన్ని లాస్ లేవు, కొన్ని మాత్రం లాస్ ఉన్నాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఎయిర్ ఇండియా అనేది కొద్ది లాస్ నడుస్తుంది. దాన్ని బయట తీసుకురావడం కొద్ది కష్టమే ప్రభుత్వానికి. బట్ ఎల్ఐసి వంటిది, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం వంటిది అటువంటి లాస్ లో అన్నమాట. ఇప్పుడు ఎల్ఐసి మన విశాఖ చూసుకున్నట్లయితే అది నవరత్న కంపెనీ. బట్ ప్రభుత్వం దాన్ని కొన్ని సంవత్సరాలుగా అది లాస్ నడుస్తుందని చెప్పి దాన్ని కూడా ప్రైవేటీకరించాలి, మళ్ళీ అది 100% ప్రైవేటీకరించాలని చెప్పేసి అనుకుంటుందన్నమాట. దీంతో మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వస్తున్నాయి. అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇటువంటి సామర్థ్యం లేనటువంటి సంస్థలను ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల కొంతమేర అవి మళ్ళీ ఉత్తేజం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, వాటి సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే నష్టాలను ఉన్న సంస్థను, అంటే ఆ సంస్థకు నష్టాలను తగ్గించడానికి ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, అంటే ప్రైవేటీకరించడం ద్వారా కొంతమేర ఆ సంస్థలు మళ్ళీ తిరిగి నిలదొక్కునే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తుంది. అలాగే ఇంకోటి చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏమంటుందంటే, పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలు
పర్ఫెక్ట్గా లేవు, అంటే పోటీ పడే విధంగా లేవు అన్నమాట. అదే ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తున్నట్లయితే అటువంటి వాతావరణం ఉండదు, అప్పుడు పోటీ పడే వాతావరణం ఏర్పడుతుంది, అందరికీ చౌకగా దొరికే వస్తువులు దొరుకుతాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. బట్ ఏంటంటే పెట్టుబడుల ఉపశమనం అనేది కొంతమేర కొన్ని రకాలుగా బెనిఫిట్, కొన్ని రకాలుగా అది మైనస్ పాయింట్ అన్నమాట ప్రభుత్వానికి. ఎందుకంటే బెనిఫిట్ ఎట్లా అనుకుంటారంటే, ఒక సంస్థ అంటే ప్రభుత్వానికి చెందినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనేది అది అసలే పనిచేస్తలేదు, దానివల్ల ప్రభుత్వానికి దారుణమైన గండి పడిపోతుంది దాని ఆర్థిక వ్యవస్థ. అంటే ప్రభుత్వము ఎంత డబ్బులు పోసినా కానీ అది మింగుతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉత్పత్తి వస్తలేదు, అనుకున్నంత మేర ప్రోడక్ట్ అనేది రావట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల లాభం ఉంటుంది. బట్ ఎల్ఐసి వంటి సంస్థలను, బీపీసీఎల్ వంటి సంస్థలను, అలాగే ఈ విశాఖ ఉక్కు కర్మాగారం వంటి సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వం కొంతమేర తన ఆస్తులను కోల్పోతుందన్నమాట. ఏ విధంగా? సపోజు మీకు ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ 10 ఎకరాల భూమిని మీరు ఏం చేస్తున్నారంటే ఒక 5 ఎకరాలని అమ్మేస్తున్నారు అనమాట. అప్పటి వరకు మీకు డబ్బులు వస్తాయి అవి, బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే చూసుకున్నట్లయితే అది మీకు నష్టమే అన్నమాట. ఎందుకంటే ఆ డబ్బులు అయిపోతాయి, దానివల్ల మీకు ఆ డబ్బులను కూడా మనం పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకోపోయినాం అనుకో, మన 5 ఎకరాలు అంటే మనకు ఉన్నటువంటి ఆస్తి తగ్గిపోయినట్టు అవుతుంది అన్నమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇటువంటి తన ఆస్తులను నమ్ముకోవడం వల్ల మొత్తం ఇంకేదైనా ఫ్యూచర్లో మీకు ఏదైనా కష్టం, అంటే ప్రభుత్వానికి ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఆ కష్టాన్ని ఆదుకోవడానికి ఎటువంటి డబ్బులు అంటే తన దగ్గర ఎటువంటి అమ్మడానికి ఏముండదు అనమాట. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ 5 ఎకరాలు అమ్మేసారు, ఇంకొక 5 ఎకరాలు ఉన్నది, దాన్ని కూడా మీరు ఏదో పనుల కోసం అని చెప్పేసి ఎకరం అమ్మేసుకున్నారు అనమాట. మీకు ఇక మీ దగ్గర ఎటువంటి భూమి లేదు, అంటే మీ దగ్గర ఎటువంటి ఆస్తి లేదనమాట. ఎటువంటి క్యాపిటల్ అనే సందర్భంలో మీకు ఏదైనా అర్జెంటుగా చాలా డబ్బులు కావాల్సి వచ్చింది, అయితే ఇంకేదో ఇబ్బంది వచ్చింది, దానికి మీరు డబ్బులు కావాలనుకున్నప్పుడు మీకు ఇవ్వడానికి ఎవరు ఉండరు అన్నమాట. ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి ఆస్తి లేదు, ఎటువంటి భూమి లేదు, కాబట్టి మిమ్మల్ని చూసి ఎందుకు ఇస్తారు, ఎవరు ఇయ్యరు. ప్రభుత్వాన్ని కూడా సేమ్ మనకు భూమి ఎట్లానో ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాంటి అనమాట. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి ముందు వచ్చే వివిధ ఫిజికల్ డెఫిసిట్లు, ఇంకేదో రకమైన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైనప్పుడు ప్రభుత్వం ఆ భర్తీని తీర్చాలంటే ఎటువంటి ఆస్తులు లేకుండా పోతాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వము పర్ఫెక్ట్గా వచ్చిన డబ్బులను కూడా పర్ఫెక్ట్ యూటిలైజ్ చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది, పన్నుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ మాకు సరిపోతలేవు, పన్నులు ఎవరు సగం కడతలేరు అని చెప్తుంది. బట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం పన్నుల కంటే సెస్సులు సర్చార్జ్ల ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది అనమాట. ఈ సెస్సులు సర్చార్జ్లో వచ్చిన డబ్బును కూడా పర్ఫెక్ట్ యూటిలైజేషన్ చేస్తలేదు, ఆ డబ్బులను అట్లనే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో దాంట్లో మురుగబెడుతుంది తప్ప దాన్ని అసలు వాడతలేదు, ఏం లేదు, అట్నే ఉంచుతుందని చెప్పేసి కాగ్ కూడా చెప్పింది అనమాట. ఇది మనం చెప్పిన మాట కాదు, కాగ్ చెప్పింది. కాగ్ కూడా ఇట్లా చెప్పడం వల్ల కూడా ప్రభుత్వం అంటే ఒకవేళ ప్రభుత్వము ఆ డబ్బులని ఇప్పుడు మనం దీంట్లో మన రైటర్ ఏం చెప్పిందంటే, దాదాపు సెస్సుల ద్వారా 40% అంటే డబ్బులు వసూలు చేస్తే దాని 40% వరకు అసలు ఎటువంటి బదిలీ చేయలేదు ఆ డబ్బుల్ని అని చెప్పి చెప్తుంది. ఈ నేపథ్యంలో 2018-19లో 30% సెస్సులు లెవీల ద్వారా వసూలు చేసినటువంటి దాదాపు 2.74 లక్షల కోట్ల రూపాయల దాకా భారత సంచలన నిధులు ఇప్పుడు అట్లా ఉండిపోయినాయి. వీటిలో ఈ డబ్బులని కనీసం విద్యకు, రహదారులకు, పర్యావరణ రక్షణ వంటి వాటికి ఉపయోగించాం అనుకో, అది మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఇప్పుడు డబ్బులు మనము ఖర్చు పెట్టచ్చు, బట్ ఏంటంటే ఫ్యూచర్లో మనకు లాభాలు వస్తాయి అనమాట. అటువంటిది ప్రభుత్వం చేస్తలేదు, అంటే డబ్బులు ఉండగానే చేస్తలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుందంటే, మా దగ్గర డబ్బులు మేము వాటిని విక్రయిస్తే దాని ద్వారా డబ్బులు వస్తే డబ్బులతో మేము అది చేస్తామని చెప్తుంది. బట్ ఏంటంటే డబ్బులు ఉన్నా కానీ ఉన్న డబ్బులని పర్ఫెక్ట్ యూటిలైజేషన్ చేస్తలేదు. అదేదో సెస్సుల ద్వారా, సర్చార్జ్ల ద్వారా, లెవీల ద్వారా వచ్చిన డబ్బుల్ని ప్రభుత్వం అటు పరంగా ఇప్పుడు సెస్ అంటే కంపల్సరీగా దేని మీద అయితే మనము విధించినామో దాన్ని మాత్రం ఉపయోగించాలన్నమాట. సర్చార్జ్ మాత్రం అట్లా కాదు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే ప్రభుత్వము ఈ సెస్సుల ద్వారా, సర్చార్జ్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులని క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినట్లయితే ఇటువంటి ఇబ్బందులు రావన్నమాట. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకెళ్ళాలి. అయితే పెట్టుబడులు ఉపశమనం చేసేటంలో కొంతమంది కొన్ని కమిటీలను వేసి దానివల్ల జరిగే నష్టాలని, లాభాలని, ఫ్యూచర్లో వచ్చే ఏమన్నా ఆబ్లిగేషన్ చూసుకొని చేయాలి తప్ప ఏది ఎంబడికెంబడే కావాలని చెప్తే అది అయ్యే పని కాదు. దానివల్ల ఇట్లాంటి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూసుకోవచ్చు అనమాట, ఎటువంటి నిరసన జాలాలు వస్తున్నాయి ఉక్కు కేంద్రాన్ని ప్రైవేటీకరించాలన్న అంశంపై. కాబట్టి ప్రభుత్వము ఆ వైపుగా ముందు మనం చూసుకోవాలన్నమాట. చూసుకునే ప్రైవేటీకరించాలనే అంశం పైన ఆలోచించాలి, కానీ ఊరికి అట్లా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇట్లా తీసుకోవడం వల్ల మొత్తం ప్రభుత్వానికి పెద్ద గండి ఏర్పడుతుంది. ఇప్పుడు
ఏదో వస్తుందిగా డబ్బుల కోసం ఆశపడితే ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు ఉపసంహరణ కంటే అటువంటి నష్టాలు ఉన్న సంస్థలకి అంటే కొంతమేర సహాయం అందిస్తే ఆ సంస్థలు నిలదొక్కుని మళ్ళీ మనకు ఆర్థికంగా డబ్బులు అందజేస్తాయని చెప్పేసి అనుకున్న సంస్థలకి ప్రభుత్వం ఎక్కడ చేసినా కానీ అప్పు తెచ్చినా కానీ ఆ ప్రభుత్వ అంటే క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎడిటోరియల్ చెప్పడం జరిగింది. చాలా బాగా ఇచ్చిండు, చదవండి. దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తే ఇప్పుడు చూద్దాం.